ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. సో సెకండ్ హాఫ్ లో ఆ గ్రాఫికల్ ఇదిని అప్ టు ద మార్క్ లేదనేటువంటి క్రిటిసిజం వచ్చింది. అవును సార్. ఎంతవరకు మీరు దాంట్లో కేపిస్తారు? లేదు సార్, అది ఒక 10-20 సెకండ్స్ ఉండింది పాసింగ్ షాట్స్ లాగా. ఇట్స్ ఉంటే కూడా సినిమా అవ్వట్లేదు, లేని కూడా అవ్వట్లేదు. ఇంకొక చిన్న నాకు కూడా వచ్చినటువంటి ఒక ఇది చెప్తాను. చెప్పండి సార్. మీరు మా అభిప్రాయంతో మీరే కేపించాలని లేదు. ఇతను గాల్లో ఎగురుతూ ఉంటాడు, అవును సార్, ఇతను గాల్లో ఉంటాడు కింద. అవును సార్. ఇద్దరు ఒకసారి ల్యాండ్ అయిన తర్వాత ఒక చిన్న ఛాలెంజింగ్ విసురుకున్న తర్వాత తీసుకొని సీఓ అని అంటే అది నెక్స్ట్ ఎపిసోడ్ కి మంచి లీడ్ అయి ఉండేదేమో అన్న అబ్రప్ట్ ఎండింగ్ అనిపించిందా అనే ఫీలింగ్ ఒకటి కలిగింది. ఆల్రెడీ ఫైట్ అయిపోయింది సార్. వాళ్ళ ఫైట్ విత్ దోస్ పీపుల్ బట్ విత్ ద ఛాలెంజ్. అదే సార్, ఛాలెంజ్ వెర్బల్ పార్ట్ ఒకటి కరెక్ట్ గా అన్నారు సార్. అంటే ఇక్కడ వారు మ్యాన్ టు మ్యాన్ వార్ కానీ ఐడియాలజీ వార్. సో ఐడియాలజీ వార్ మనం కథగా తీసుకున్నాం, కథ పాయింట్ ఆఫ్ వెళ్ళాము మ్యాన్ టు మ్యాన్ వార్ కన్నా. సో ఈజ్ ఎంపరర్, ఒక ఎంపరర్ ఒక కామన్ మ్యాన్ ఫైట్ చేస్తున్నారు. సో ఆ మ్యాన్ టు మ్యాన్ ఫైట్ అనేది మన పార్ట్ 2 లో పెడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ మ్యాన్ టు మ్యాన్ ఫైట్ పెడితే ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేది ఒక సస్పెన్స్ లో ఉండాలని పార్ట్ 2 తీసుకెళ్ళాము. అసలు ఈ సినిమాలోకి మీ ఎంట్రీ అనేటువంటి దాన్ని సార్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి డిస్కస్డ్ ఆర్ టు బి ఎక్స్ప్లెయిన్డ్. ఏంటి, హౌ ఇట్ హ్యాపెండ్? అదే సార్, నేను మొన్న ఫస్ట్ సినిమా ఎలా జరిగిందో అలాగే ఇది కూడా ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్. అలాగే స్నేహం కోసం చేశాను, స్నేహం కోసం కథలో ఎలా అలాగే ఇది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ సార్. మళ్ళీ అక్కడ జరిగింది ఏంటంటే ఆ రచయిత చెప్పిన కథ నచ్చక, అవును సార్, మీరు ఎంటర్ అయ్యి మీరు ఒక కొత్త కథ చెప్తే ఆ కథని టేకప్ చేశారు. రవికుమార్ గారు వాజ్ వెరీ మచ్ థ్రిల్డ్, నాన్నగారు థ్రిల్డ్ కాబట్టి, రత్నం గారు కూడా థ్రిల్ అయ్యారు కాబట్టి అది టేక్ ఆఫ్ అయింది. ఇక్కడ క్రిష్ చెప్పిన కథ నచ్చక మీరు ఎంటర్ అయ్యారా? అలాగా సార్. మరి సిమిలారిటీ ఏంటి అది చెప్తాను. సిమిలారిటీ సార్, అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే సార్, యాక్చువల్గా ఏంటంటే ప్రాజెక్ట్ డిలే అవుతాం వల్ల ఒక 2.5 years 3 years అయిపోయింది. సో 2.5-3 years అయిపోయిన తర్వాత 2 లాక్డౌన్ బాగా ఎఫెక్ట్ అయింది. అంటే ఒక లాక్డౌన్ అవ్వగానే మళ్ళీ షూటింగ్ చేసి ఫినిష్ చేసేయచ్చు. పవన్ సార్ డేట్లు ఇస్తున్నారు, 40 days 30 days ఇస్తున్నారంటే దాని ఒక సినిమా తీసేయచ్చు. కానీ ఇక్కడ సెటప్స్ ఎలా ఉన్నాయంటే ఒక 15 days 10 days షూటింగ్ చేయాలంటే మేము ఒక 2-3 months గ్రౌండ్ వర్క్ చేయాలి. ఒక సెట్ వేయాలి, మొత్తం డేట్లు తీసుకురావాలి, మళ్ళీ అందరికి కాస్ట్యూమ్ కుట్టాలి. ఎవ్రీ షాట్ 1000 soldiers ఉంటారు, 500 soldiers ఉంటారు. సో ప్రిపరేషన్ 2 months టైం పట్టేది. ఇవన్నీ రెడీ చేసుకుని షూటింగ్ చేసి మళ్ళీ ఇంకో లాక్డౌన్. సో 2 లాక్డౌన్ ఎఫెక్ట్ అయింది, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చింది, అదొక ఎఫెక్ట్ అయింది. దీనిలో ఒక 2.5-3 years కంటికి కలిసి తెలుసుకుని వెళ్ళిపోయింది. సో ఇది ఎప్పుడు అవుద్ది, మళ్ళీ క్రిష్ గారు అనుకున్న కథ ఏదైతే అనుకున్నారో దాని పేపర్ మీద ఉండేది మళ్ళీ పెట్టి మళ్ళీ దీన్ని తీసి ఫినిష్ చేయాలంటే ఇంకా ఎన్నేళ్ళు పడుతుంది, ఎప్పుడు అవుద్ది, మళ్ళీ ఎలా డేట్స్, ప్రోగ్రామ్, షెడ్యూల్ ఏమి ఒక క్లారిటీ లేదు. సో లేకపోతే తలిగి సో సార్ కూడా వెయిట్ చేయమన్నాను, నేను కోఆర్డినేట్ చేస్తూ నేను సార్ ఒక 6 months వెయిట్ చేయండి అయిపోద్ది. అది నిజం అవ్వద్దు నాకు తెలియదు కానీ ఒక ఫాల్స్ ఓపిస్తాను ఎవరితో, క్రిష్ గారితోనే. సార్ 3 months 6 months మనం స్టార్ట్ చేస్తున్నాం సార్ అయిపోతుంది. సో అది 3 months అనేది 6 months అవుతుంది, 6 months అనేది 1 year అవుతుంది. సో ఎక్కువ రోజులు తను వెయిట్ చేయలేక సో ఒక పాయింట్ పైన తను ఏదైనా సినిమా చేసుకోవాలి కదా, గ్యాప్ వస్తే అందరు మర్చిపోతాం. సో మనకి అలా కాకుండా మళ్ళీ ఏ డైరెక్టర్కైనా మనం ఎప్పుడో 2 years ఒక షార్ట్ తీసుకుంటాం, దాన్ని మళ్ళీ 2.5 years తీయాలంటే మనకి 1000 doubts వస్తాయి. ఇది తీసింది కరెక్టా తప్ప, ఆ కంటిన్యూటీ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో మీరు సెకండ్ హాఫ్ లో జర్నీ చూస్తుంటారు, గుల్ఫామ్ అల్ఫోన్స్ అని. ఆ ఇద్దరు తీసింది వేరే క్యారెక్టర్స్. ఒక 2 సందర్భాలు 2 ఆర్టిస్టులు వెళ్ళిపోతే 2 దగ్గర మార్చి తీసారు. ఇప్పుడు నేను తీసింది వేరే ఆర్టిస్ట్ కంప్లీట్ గా. సో ఆర్టిస్టులు లేరు, తీసిన ఫుటేజ్ వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ నేను వేరే వాళ్ళని కొత్త పెట్టి ఇప్పుడు అతను కబీర్ సింగ్ పెట్టి ఇంకో ఫారెనర్ పెట్టి నేను తీసాను మళ్ళీ అదంతా. సో వాళ్ళ కంటిన్యూటీ వాళ్ళు ఒకరైతే గుల్ఫామ్ అల్ఫోన్స్ అనే క్యారెక్టర్, ఒకడేమో రష్యా ఫస్ట్ షూట్ చేసి రష్యా వెళ్ళిపోయాడు మళ్ళీ రాలా, ఇంకోడేమో సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయాడు మళ్ళీ రాలా. అంటే ఒక లాక్డౌన్ లో ఒకటి వెళ్ళిపోయాడు. సో మళ్ళీ దీన్ని సెట్ చేసి మళ్ళీ తీసి రీషూట్స్ ఇలా చాలా ఇబ్బంది సార్. సో అలాంటి ఒక స్టేజ్ లో నేను ఎంటర్ అయినప్పుడు ఒకే గోల్ ఏంటంటే ఎవరికైనా సరే ఈ స్టేజ్లో ఎవరికి ఎక్కువ అఫెక్ట్ అవుద్ది, ప్రొడ్యూసర్కి అఫెక్ట్ అవుద్ది. సో ఇది ఎలా ఈ పీరియడ్ ఫిల్మ్ని ఎలా ముందు రిలీజ్ చేయాలి, ఎలా దీన్ని కంప్లీట్ చేయాలి, ఎలా బయటికి వెళ్ళాలి అనే టెన్షన్ అందరికీ ఉండింది. సో దాంట్లో ఈ బ్రిడ్జ్లో నేను పనిచేసినప్పుడు ఒక పాయింట్లో నేను ఫుల్గా ఇది part 1 చేస్తేనే అవద్ది అని part 1 ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ ఫిక్స్ అయినప్పుడు కొంచెం మోడిఫికేషన్ చేయాలి, స్క్రిప్ట్ మార్చాలని. దీంట్లో డీటెయిల్గా వెళ్ళినప్పుడు అర్థమైందంటే ఇట్స్ నాట్ ఓన్లీ కోహినూర్ స్క్రిప్ట్. ఆ పీరియడ్లో మొగల్స్ హీరో టగ్ ఆఫ్ వార్ వచ్చేటప్పుడు తెలియకుండా అందరికంటే ఒక ధర్మం గురించి ఒక ఫైట్ ఉంది. సో ధర్మం గురించి ఒక మెసేజ్ ఉంది. సో దాని మీద స్క్రిప్ట్ ఎక్కువ వెళ్తుంది కానీ ఓన్లీ కోహినూర్ అనేది ఒక చిన్న పార్ట్గానే ఉండేది. సో దానిలో మోడిఫికేషన్ చేయాల్సి వచ్చింది. సో ఒక ఫైన్ డిసిషన్లో క్రిష్ గారు కూడా సరే నువ్వే చేసేయని, దాని తర్వాత పవన్ సార్ సడన్గా ఒక రోజు నమ్మకంతో చెప్పారు నువ్వు చేయి జ్యోతి అని. సో నాన్నగారు సపోర్ట్ ఉంది.